హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ట్రూత్ మాస్టర్ నేను మీ శివ. సాధారణంగా ఏంటంటే జనాలందరూ కూడాను ఖచ్చితంగా ఒక డౌట్ ఉంటుంది. మీరు చాలా దగ్గరలో గమనించి ఉంటారు. ముఖ్యంగా బిజినెస్ లాంటి ప్లేసెస్‌లో లాఫింగ్ బుద్ధాని పెట్టి ఒక ప్లేట్‌లో చిల్లరేసి పెట్టుంటారనమాట. బికాస్ ఆఫ్ వాళ్ళ బిజినెస్‌కి ఎక్కువ మనీ రావాలనే ఉద్దేశంతో ఈ విధంగా చేస్తుంటారు. బట్ చాలా మంది ఇక్కడ కన్‌ఫ్యూజ్ అవుతూ ఉంటారనమాట. లాఫింగ్ బుద్ధ అండ్ కుబేరుడు. మన హిందూ పురాణాల ప్రకారం కుబేరుడు గురించి మనం చాలానే వినుంటాం. సో కుబేరుడు కూడా ధనానికి అధిపతి కావడంతో ఇతను కుబేరుడు అని చెప్పి చాలా మంది వాదిస్తుండటం మనం గమనించొచ్చు. సో లాఫింగ్ బుద్ధ, కుబేరుడు ఇద్దరు ఒకటేనా? లేదా ఇద్దరు వేరు వేరా? మరి ఇద్దరు వేరు వేరైతే ఎందుకని ఎక్కువ మంది ఇళ్లల్లోనో లేదా బిజినెస్ ప్లేసెస్‌లోనో ఓన్లీ మనం లాఫింగ్ బుద్ధనే చూస్తాం. కుబేరుడి బొమ్మని మనం ఎందుకు ఎక్కువగా గమనించలేం? అనేటువంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ క్వెషన్స్‌కి ఈ రోజు మన వీడియోలో ఆన్సర్స్ తెలుసుకుందాం. నేను మీ శివ. వెల్కమ్ టు ట్రూత్ మాస్టర్. I think the girls with their nails done now. ఇందులో ముందుగా మనం లాఫింగ్ బుద్ధ గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. లాఫింగ్ బుద్ధాని మనం గాని చూసుకున్నట్లయితే బేసికల్‌గా ఆయన చేతిలో ఒక జౌలు లైక్ అంటే ఒక సంచి లాంటిది పెట్టుకొని ఉంటారు. అండ్ దాంతో పాటు చేతిలో ఒక గిన్నెతో కనిపిస్తారనమాట. సో ఇందుకు గల కారణం ఏంటంటే సుమారు ఒక 1000 ఏళ్ల క్రితం చూసుకున్నట్లయితే బౌద్ధ మత గురువైనటువంటి మన గౌతమ బుద్ధుడు ఎవరైతే ఉన్నారో ఆయన శిష్యులలో ప్రియ శిష్యుడు ఇతననమాట. సో ఇతని అసలు పేరు హొతాయ్. సో హొతాయ్ అనేటటువంటి ఈ చైనా వ్యక్తే బౌద్ధ మతాన్ని స్థాపించినటువంటి బుద్ధుడి యొక్క ప్రియ శిష్యుడు. సో ఇతను ఏంటంటే ఎవరు దగ్గరకు వచ్చినా సరే ఇతను చాలా మంది అంటే ఎవరు వచ్చి ఏ సమస్య చెప్పినా నవ్వుతూ ఉంటాడనమాట. సో రీసెంట్‌గా మన రాజకీయాల్లో కూడా అటువంటి నవ్వుతూ ఉండే గురువుని చూసుంటారు. లైక్ అదే విధంగా ఎవరు ఏ సమస్యతో వచ్చినా సరేను లాఫింగ్ బుద్ధ నవ్వుతూ ఉండేవాళ్ళు. సో స్టార్టింగ్ స్టేజెస్‌లో ఏమనుకున్నారంటే ఇతను కేవలం బౌద్ధ గురువుల్లో ఒకరు గాని బట్ ఇతనికి ఏమాత్రం ఆచారాలు, సాంప్రదాయాలు ఏమీ తెలియవు. సో ఎవరైనా సమస్యలు చెప్తే నవ్వుతారని చాలా మంది వెక్కిరించడం మొదలుపెట్టారు. అండ్ దాని తర్వాతే జనాలందరూ కూడా గమనించడం మొదలుపెట్టిన విషయం ఏంటంటే సో హొతాయిని ఎవరైతే చూడడానికి వస్తారో కష్టాలు చెప్పుకోవడానికి సో వాళ్ళు హొటాయిని చూసి ఇంటికి వెళ్ళేసరికి ఆ కష్టాలన్నీ రోజు రోజుకు తగ్గేవంట. అండ్ అంతేకాకుండా హొటాయిని చూసిన రోజు ఖచ్చితంగా చాలా హ్యాపీగా ఉండేవాళ్ళంట వాళ్ళు. సో ఈ విషయం కొద్ది కొద్దిగా ప్రాచుర్యంలోకి వచ్చిన తర్వాత హొతాయ్ పేరు లాఫింగ్ బుద్ధగా మారింది. సో లాఫింగ్ అంటే ఎప్పుడు నవ్వుతుంటాడు కాబట్టి లాఫింగ్. సో బౌద్ధ మత గురువైనటువంటి బుద్ధుడి యొక్క ప్రియ శిష్యుడు కాబట్టి లాఫింగ్ బుద్ధగా అప్పటి నుంచి పిలవడం మొదలుపెట్టారు. సో లాఫింగ్ బుద్ధాన్ని చూసిన ప్రతి ఒక్కరు ఏంటంటే ఇతనికి అసలు ఏమీ చేత కాదు అనుకుంటారు. సో చూసిన వాళ్ళందరూ ఏంటంటే ఇతని జోబులో ఉన్నట్టు ఇతని జోలు ఏదైతే ఉందో ఆ జోలు అండ్ చేతిలో చిప్ప చూసి ఇతను కేవలం అడుక్కునేవాడు లైక్ ఒక బెగ్గర్ అని మాత్రం అనుకునేవాళ్ళు కానీ బట్ యాక్చువల్‌గా అతని దగ్గరికి వెళ్లి ఎవరైనా సరే అయ్యా నాకు ఈ కష్టం ఉంది నేను ఎట్ట తీర్చుకోవాలో తెలియట్లేదని అడిగినప్పుడు ఆయన జోలులో నుంచి వాళ్ళ కష్టాన్ని తీరేటటువంటి కొంత డబ్బుని ఇచ్చేవాడంట. సో ఇలా కొంతమంది దొంగలు గమనించినటువంటి హొతాయిని ఒకరోజు ఆయన దగ్గర ఉన్నటువంటి జోలి పడుకున్నప్పుడు ఆ జోలిని దొంగలించి అందులో ఏమైనా ఉందని వెతికినప్పుడు జోలీలో ఏవీ లేదంట. సో దీన్ని బట్టే బౌద్ధ గురువులో ఉన్నటువంటి ఈ గురువులు ఎవరైతే ఉన్నారో సో హొతాయ్ కూడా అటువంటి ఒక మంచి దైవ జ్ఞానం తెలిసినటువంటి వ్యక్తి. సో ఎవరు ఏ కష్టం అడిగినా ఆ జౌల్లోంచి వెంటనే వాళ్ళకి తీసి ఇచ్చేస్తుంటాడు. లైక్ అదొక అక్షయ పాత్ర లాంటిదనమాట. ఎవరు ఏమడిగినా సరే ఇస్తారని చెప్పి ఈ విధంగా ఆ టైంలో ప్రచారం జరిగింది. అండ్ అంతేకాకుండా లాఫింగ్ బుద్ధ ఏం చేశారంటే ప్రతి ఒక్కరికి వాళ్ళ సమస్యలు తీరుస్తూ బౌద్ధ మత ప్రచారం చేసేవాళ్ళు. సో ఆ విధంగానే చైనా ప్రాంతం నుంచి ప్రస్తుతం ఇండియా వరకు కూడాను లాఫింగ్ బుద్ధ చాలా ఫేమస్ అనమాట. సో లాఫింగ్ బుద్ధతో మాట్లాడితే చాలు లేదు లాఫింగ్ బుద్ధని మార్నింగ్ లేసి చూస్తే చాలు మనకు ఆ రోజంతా చాలా హ్యాపీగా ఉంటుంది. అండ్ అంతేకాకుండాను చాలా డబ్బులు వచ్చేటటువంటి అవకాశం ఉందని చాలా మంది భావిస్తుంటారు. సో ఇప్పుడు మనం మన హిందూ పురాణంలో ఉన్నటువంటి కుబేరుడు గురించి మాట్లాడుకుందాం. సో కుబేరుడు మనకి విశ్రవ్యసుడి కొడుకుగా మన పురాణాల్లో పేర్కొంటున్నారనమాట. సో కుబేరుడు ఎవరని మనం గాని ఆలోచిస్తే త్రేతాయుగంలో ఉన్నటువంటి రావణాసురుడికి, కుంభకర్ణుడికి, విభీషణుడికి అన్నలా మన రామాయణంలో చూసాం. సో కుబేరుడు పుట్టినప్పుడు ఏంటంటే 3 కాళ్ళతో 8 దంతాలతో 3 అడుగులు ఉన్నటువంటి వ్యక్తిగా మన పురాణాలు అయితే వర్ణిస్తున్నాయి. సో కుబేరుడు ఏంటంటే మహాశివుడి భక్తుడు కావటం వల్ల మహాశివుడు ఇచ్చినటువంటి వరం వల్లనే ప్రెజెంట్ ధనానికి అధిపతిగా ఉన్నాడు. సో అంతేకాకుండా మహాశివుడు అలకాపురి అనేటటువంటి ఒక నగరాన్ని నిర్మించి దాన్ని పరిపాలించమని కుబేరుడికి ఇవ్వడం జరిగింది. సో ఈ అలకాపురి అనేటటువంటి నగరం ఎలా ఉంటుందంటే ప్రెజెంట్ మనకి రామాయణంలో చూసుకున్నట్టయితే లంకని చాలా నీట్‌గా వర్ణిస్తారనమాట. అన్నీ ఏమంటారు బంగారం, వజ్రాలు పొదిగినటువంటి నగరం, సరస్సులు, నదులు, అందమైన చెట్లు, చాలా కొరండులు ఉంటాయి ఇక్కడ అంటారు. సో అందుకు 1000 రెట్లు ఉన్నటువంటి అలకాపురి అనేటటువంటి నగరాన్ని నిర్మించి మహాశివుడు కుబేరుడికి ఇస్తాడనమాట. అండ్ అప్పటి నుంచి చూసుకున్నట్టయితే కుబేరుడు ధనానికి అధిపతిగా ముఖ్యంగా శంఖాధిపతి, పద్మాధిపతి అని పిలుస్తారు. సో ఎప్పుడైతే కుబేరుడి చేతిలో శంఖం ఉన్నా లేదంటే కుబేరుడి చేతిలో పద్మం ఉన్నా ఆ ఫోటోని ఇళ్లలో పెట్టుకుంటే చాలా మంచి జరుగుతుందని నమ్ముతారు. బట్ మన వాళ్ళకి ఏంటి అంటే మన కుబేరుడి కన్నా కూడాను చైనా నుంచి వచ్చినటువంటి లాఫింగ్ బుద్ధ అనే ఇంట్రెస్ట్ అనమాట. అండ్ చూడడానికి చాలా క్యూట్‌గా ఉంటదన్న ఉద్దేశంతో చాలా మంది లాఫింగ్ బుద్ధ అని వాళ్ళ బిజినెస్ దగ్గర పెట్టుకొని సో లాఫింగ్ బుద్ధ అనే కుబేరుడు అనుకుంటారు. సో లాఫింగ్ బుద్ధని ఇళ్లలో పెట్టుకోవచ్చా లేదా కుబేరుని ఇంట్లో పెట్టుకోవచ్చా అంటే మొదటి ఆన్సర్ కుబేరుడిని ఇంట్లో పెట్టుకోవడం లేదా బిజినెస్‌లో పెట్టుకోవడం మంచిదని చాలా మంది నమ్ముతుంటారు. లాఫింగ్ బుద్ధ విషయానికి వచ్చేసరికి ఏంటంటే లాఫింగ్ బుద్ధ తనకు ఎవరైనా వచ్చి వాళ్ళ కష్టాలు చెప్పినప్పుడు వాళ్ళకి వరాలు ఇస్తాడు ఓకే. కానీ ఇన్ కేస్ ఎవరైనా సరే లాఫింగ్ బుద్ధాని తిట్టినా బికాస్ ఆఫ్ లాఫింగ్ బుద్ధ ఇస్ నాట్ బట్ హీ ఈస్ ఆల్సో బి హ్యూమన్.
సో ఒక మనిషి కాబట్టి అతనికి కోపాలు ఉంటాయి. ఎవరైనా సరే లాఫింగ్ బుద్ధాని తిట్టినా అంటే లైక్ ఈ హోటాయ్ అనేటటువంటి మనిషిని తిట్టినా సో ఆ కోపంతో వాళ్ళని శపించేవాడంట. సో ఇన్ కేస్ వాళ్ళని శపించడం వల్ల వాళ్ళకున్నటువంటి ఆ కష్టాలు ఏవైతే ఉన్నాయో అది మరింత పెరిగేటటువంటి అవకాశం ఉంది. సో అందువల్ల లాఫింగ్ బుద్ధాని కానీ పూజించే పని అయితే లాఫింగ్ బుద్ధాని నమ్మిన రోజులు బిజినెస్ అనేది చాలా బాగా జరుగుతుంది. అదే ఇన్ కేస్ లాఫింగ్ బుద్ధాని పొరపాటున అయ్యో ఇది పెట్టాము కానీ ఏం ఉపయోగం లేదని ఎవరైనా తిట్టారంటే వెంటనే వాళ్ళ వ్యాపారాల్లో నష్టం వచ్చే అవకాశాలు ఉన్నాయంట. సో అందువల్ల ఏంటంటే చాలా మంది పండితులు చెప్పేటటువంటి విషయం ఏంటంటే లాఫింగ్ బుద్ధ కంటే కుబేరుడి ఫోటో పెట్టుకోవడమే చాలా మంచిదని. బట్ మార్కెట్లో మన కుబేరుడి కన్నా లాఫింగ్ బుద్ధాని ఇష్టం. మన ఊర్లలో మన ఇండియా ప్రోడక్ట్ కన్నా చైనా ప్రోడక్ట్ని ఎక్కువ వాడతాం కాబట్టి సో ఇది కూడా ఆ విధంగానే అనమాట. సో లాఫింగ్ బుద్ధాని మన వాళ్ళు చాలా మంది నమ్ముతుంటారు. బట్ ఓవరాల్గా ఇప్పటికీ మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. సో లాఫింగ్ బుద్ధ వేరు, కుబేరుడు వేరు అనమాట. సో కుబేరుడి ఫోటో పెట్టుకోవచ్చు అంటే కుబేరుడి ఫోటో పెట్టుకుంటేనే చాలా వరకు మంచిదని శాస్త్రజ్ఞులందరూ చెప్తున్నారు, పండితులు కూడా చెప్తున్నారు అనుకోండి. సో ఈ విధంగా ఈ రెండింటి మీద ఎవరికైనా డౌట్ ఉంటే వాళ్ళకి ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవాలనుకుంటే ట్రూత్ మాస్టర్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ బై బాయ్.